ఏ బుజ్జిగా ఓహాయో చెప్పు ఏంటి నిద్ర లేచావా? లేస్తేనే కదా మాట్లాడుతున్నా. అబ్బో కోపం మీద ఉన్నావు. తిన్నావా ఏదైనా? తిన్నాలే. నువ్వు? నేను తిన్నానురా. ఏంటి అంత లేజీగా ఉన్నావు? ఏం లేదు, ఊరికి చిరాగ్గా ఉంది. ఏ పని చేయాలనిపించట్లేదు, చాలా లేజీగా ఉంటుంది. అవును, ఇప్పుడంతా కరోనా అని మరలా చెప్తున్నారు కదా, కొంచెం జాగ్రత్త తీసుకో. బయట ఫుడ్స్ తినకు. ఏం చేస్తాం బయట ఫుడ్ తినకపోతే? తప్పకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు తినాల్సి వస్తుంది. సరే కానీ ఏదైనా ఒక కథ చెప్పు. నేనా? ఏం కథ చెప్పను? సరే అయితే ఒకటి, సజ్జ రొట్టెలు సోంబేరి మొగుడు చెప్పనా? అవునా? సజ్జ రొట్టెలు సోంబేరి మొగుడా? కొంపదీసి నా కథ అయితే కాదు కదా. నీ కథ ఎందుకు అవుతుందిరా? నువ్వేమన్నా సోంబేరివా? నువ్వు 24 hours వర్క్ అంటూ ఉంటావు. మరి నువ్వు సోంబేరి ఎట్లా అవుతావు? అవునులే, నేను సోంబేరిని ఎందుకు అవుతా? నేను ఓన్లీ పడుకునేటప్పుడు మాత్రమే సోంబేరిని, ఆ తర్వాత నేను చాలా యాక్టివ్. సరేలే, నీ గురించి నా గురించి ఎందుకు కానీ ఆ కథ చెప్తాను విను. మా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఆవిడ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉండేది. తను చెప్పిందనమాట. అనగనగా ఒక ఊరిలో ఒక ఆవిడ ఉంటుంది. ఆమె రోజు చక్కగా పని చేసుకొని కొన్ని సజ్జలు తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంది. ఆ రోజు పండగ వస్తుంది.